అర్జున్, అరుణ్ అని ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ చాలా బాగా చదువుకునేవాళ్ళు. వాళ్ళు జేఈఈ మెయిన్స్ అప్లై చేసుకున్నారు. ఇద్దరు సేమ్ ఈక్వల్ గానే చదివేవాళ్ళు. చాలా అంటే చాలా మెరిట్ స్టూడెంట్స్, కాలేజ్ టాపర్స్ అనుకోండి. ఇద్దరు స్పెషల్ క్లాస్‌లో ఎక్స్‌ట్రా అటెండ్ అయ్యేవాళ్ళు. అలాగే చదువుకునేవాళ్ళు. ఇంకా ఆన్‌లైన్ కోర్సెస్ అలాగే అన్ని ఫాలో అయిపోయి చాలా బాగా చదువుకున్నారు. ఎగ్జామ్ టైమ్ రానే వచ్చింది. జేఈఈ మెయిన్స్ ఇద్దరు అటెంప్ట్ చేశారు. ఫైనల్‌గా రిజల్ట్స్ వచ్చేసాయి. అర్జున్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాడు. కానీ అరుణ్ క్వాలిఫై అవ్వలేదు. ఎందుకంటారు? ఎందుకంటే అర్జున్ ఓన్లీ ఎడ్యుకేషన్‌కే ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. చదివే టైంలో ఓన్లీ 6-7 అవర్స్ అట్ ఎ స్ట్రెచ్ చదివేసి నెక్స్ట్ ఫ్రీ టైంలో అందరికి కాల్ చేస్తూ, సోషల్ మీడియా చూస్తూ, బ్రౌజింగ్ ఇలాంటివన్నీ చేసేవాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్‌తో బాగా టైమ్ స్పెండ్ చేసి, ఫ్రెండ్‌షిప్, రిలేషన్‌షిప్‌కి ఎక్కువ వాల్యూ ఇచ్చి, నెక్స్ట్ ఎవరైనా కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం, బ్రౌజింగ్ చేయడం ఇవన్నీ చేసి నెక్స్ట్ తర్వాత చదువుకునేవాడు. సో దీనివల్ల మీకేమర్థమైంది? ఫస్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు చదివారంటే నెక్స్ట్ మిగతావన్నీ ఆటోమేటిక్‌గా మీకు వచ్చేస్తాయి. సో మీకు ఎప్పుడైనా ఎగ్జామ్ ఉందంటే ఫస్ట్ ఓన్లీ ఎగ్జామ్ గురించి చదవాలి. ఫ్రెండ్షిప్, రిలేషన్‌షిప్ అవన్నీ తర్వాతే.